జస్ట్ ఇమాజిన్ అసలు సన్ ఎలా ఇంత హీట్ ని అండ్ లైట్ ప్రొడ్యూస్ చేస్తాడు. నార్మల్ గా మనం చూసుకున్నట్లయితే దీని వెనకాల రీజన్ వచ్చేసి న్యూక్లియర్ రియాక్షన్స్. మనకి 2 టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఫ్యూజన్, సెకండ్ వచ్చేసి ఫీజన్. ఫ్యూజన్ అంటే ఏం లేదు, 2 పార్టికల్స్ యునైట్ అయ్యి ఒకటే పార్టికల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ లో రిలీజ్ అయిన ఎనర్జీ అండ్ లైట్ నే ఫ్యూజన్ ఎనర్జీ అంటాం. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి ఫీజన్. ఫీజన్ వెరీ సింపుల్, ఒక కాంపౌండ్ 2 కాంపౌండ్లుగా డివైడ్ అయినప్పుడు రిలీజ్ అయ్యే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ హీట్ ని ఫ్యూజన్ ఎనర్జీ అంటాం. సో నార్మల్లీ సన్ ఇంత లైట్ అండ్ హీట్ ని ప్రొడ్యూస్ చేయడానికి గల రీజన్ ఏంటంటే ఫ్యూజన్ ఎనర్జీ. దీని యొక్క మెకానిజం ఏంటంటే హైడ్రోజన్ ఐసోటోప్స్ లైక్ ట్రిటియం అండ్ డ్యూటేరియం 2 యునైట్ అయ్యి హీలియం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో చాలా అమౌంట్ ఆఫ్ హీట్ అండ్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీన్నే ఫ్యూజన్ ఎనర్జీ అంటాం. సో ఇలాంటి రియాక్షన్స్ ని మన ఎర్త్ సర్ఫేస్ మీద కూడా క్రియేట్ చేసేసి మన ఫ్యూజన్ ఎనర్జీని తయారు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల అసలు యూజ్ ఏంటి? We can create more energy with low pollution, low waste and energy is also limitless అని చాలా మంది సైంటిస్టులు అంటున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ న్యూస్ లో ఉండడానికి రీజన్ ఏంటంటే రీసెంట్ గా గాంధీనగర్ లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ అనేది ఇండియా కోసం ఒక ఫ్యూజన్ పవర్ రోడ్ మ్యాప్ ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే 2040 to 2050 లోపు మన ఇండియాలో ఈ ఫ్యూజన్ ప్లాంట్స్ ని ఆపరేషన్స్ లోకి తీసుకురావడం. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే మన కంట్రీలో క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ మన ఇంపోర్ట్స్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ తగ్గించుకోవచ్చు. అండ్ ఆల్సో మనం నెట్ జీరో అంటే కార్బన్ న్యూట్రాలిటీ బై 2070 కూడా అచీవ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది.